బ్యాక్ టు బులెటిన్. కొత్త మంత్రులు జోరు పెంచారు. ఇప్పటికే కొందరు బాధ్యతలు చేపట్టగా ఇవాళ చిన్నబాబు లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. మరోవైపు నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మిర్చి రైతుల సమస్యపై చర్చ జరిగింది. ఇవాళ మంత్రులు సోమిరెడ్డి, పత్తిపాటి మిర్చి సమస్యలపై గుంటూరులో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారి ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో మిర్చి రైతుల అంశం ప్రధానంగా చర్చకు రాగా సమస్య పరిష్కారం కోసం కేంద్రానికి సీఎం లేఖ రాయాలని నిర్ణయించారు. ఈ రోజు మంత్రులు సోమిరెడ్డి, పత్తిపాటి గుంటూరులో రైతులతో భేటీ అయి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. దీనిపై నివేదిక సిద్ధం చేయనున్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం తీసుకునేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాట్లు చేస్తున్నట్లు లోకేష్ కేబినెట్ మీటింగ్లో తెలిపారు. వాళ్ళు ఇద్దరు కూడా రైతులతో మాట్లాడి పరిస్థితులన్నింటినీ కూడా సమీక్ష చేసి ఈ ధర పతనం ఏ విధంగా ఎందుకు జరిగింది, ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది, ఏ మేరకు మనం ఆదుకోగలం, అట్లాగే కేంద్రం నుంచి ఎలాంటి సహకారాన్ని కోరాలి అని వాళ్ళు సిఫార్సు చేసిన వెంటనే మరి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న పరిస్థితులన్నింటినీ కూడా వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని కూడా తీర్మానించడం జరిగింది. ఉపాధి హామీ పథకం కింద 5,000 చెక్ డ్యాములు కొత్తగా నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. పెట్టుబడులు రాబట్టేందుకు మంత్రులంతా కృషి చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏమాత్రం తేడా జరిగినా పరిశ్రమలు వెళ్లిపోతాయని వోక్స్ వ్యాగన్ వ్యవహారాన్ని ఉదహరించారు. కేబినెట్ సమావేశం తర్వాత ఆయా శాఖల హెచ్ఓడీలతో మంత్రులు భేటీ అయ్యారు. ఇక మంత్రివర్గ విస్తరణలో కొత్తగా పదవి చేపట్టిన వారు, శాఖలు మారిన వారు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఇప్పటికే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, జవహర్ బాధ్యతలు చేపట్టారు. కాల్వ శ్రీనివాసులకు మినహా మిగతా వారికి కొత్త ఛాంబర్లు లేవు. మొన్నటి వరకు మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి తన ఛాంబర్ను ఖాళీ చేయడంతో అందులోని బాధ్యతలు చేపట్టారు కాల్వ శ్రీనివాసులు. 4వ బ్లాకులోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ బాధ్యతలను సోమిరెడ్డి చేపట్టగా, అదే బ్లాకులో ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ఛాంబర్లో ఆదినారాయణ రెడ్డి, 2వ బ్లాకులోని సమావేశ మందిరంలో అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే తమ తమ శాఖలపై సమీక్షలు జరిపారు. పాత మంత్రుల్లో పరిటాల సునీత, అయ్యన్న పాత్రుడు తమ పాత పేషీల్లోనే కొత్త శాఖకు సంబంధించిన బాధ్యతలు స్వీకరించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు శాఖాపరంగా బాధ్యతలు చేపట్టకున్న లారీ ఓనర్స్తో చర్చలు జరిపి సమ్మె సమసిపోయేలా కృషి చేశారు. ఇవాళ చంద్రబాబు లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. 2వ బ్లాక్లోని ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పటికే జీఐడి, సిఆర్డీఏ అధికారులు లోకేష్ ఛాంబర్ను ఏర్పాటు చేశారు. ఇవాళ ఏకాదశి కావడంతో చంద్రబాబుతో పాటు ఇంకొందరు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ గ్రీవెన్స్ డే కావడంతో కొత్త మంత్రులు, ప్రజలతో సచివాలయం కళకళలాడనుంది.